భారతదేశంలో ఆహారం ఒక సాంప్రదాయం. నలుగురికి అన్నం పెట్టడంలో ఉన్న ఆనందాన్ని పొందడం అనేది భారతీయులకు తరతరాలుగా అలవడినటువంటి సంస్కారం. కానీ ఈ రోజున మనం గమనించినట్లయితే ఆహారాన్ని దైవంగా కొలిచే మన దేశంలో మన ఆహార అలవాట్లు మాత్రం మన ప్రాణాలు హరించే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ రోజున. ఈ విషయంలో ఎన్నో దారుణాలను కూడా మనం చూస్తూనే ఉన్నాం. చాలామంది డాక్టర్లు, సైంటిస్టులు ఇండియాను డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అంటూ ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే ఇటీవల కాలంలో ఊబకాయం సమస్య కూడా విపరీతంగా పెరిగిపోతూ ఉంది. అలాగే క్యాన్సర్ రిస్క్ కూడా అంతకంతకు పెరుగుతూ ఉన్నట్లు అధ్యయనాలు చెబుతూ ఉన్నాయి. ఒకప్పుడు లక్షల రకాల ధాన్యాలు పండించి తినే ఈ దేశంలో ఈరోజు పాలిష్ చేసినటువంటి తెల్ల బియ్యం, పనికిరాని ఈ మైదా అనారోగ్యానికి దారితీసే రిఫైన్డ్ ఆయిల్స్, ఆరోగ్యాన్ని పాడు చేసేటువంటి ప్రాసెస్డ్ ఫుడ్స్ తినాల్సినటువంటి పరిస్థితి దాపరించింది ఈ రోజున. ప్రస్తుతం మనం తింటున్నటువంటి ఆహారం గురించి ఓ ప్రముఖ సంస్థ ఒక అధ్యయనం చేయడం జరిగింది. అందులోని కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఆ నివేదికని బేస్ చేసుకుని ఒక 5 విషయాలను మనం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. వాటిలో మొదటిది, భారతీయులు తీసుకునే ఆహారంలో దాదాపుగా 50% పైగా కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే దాదాపుగా 70% కార్బోహైడ్రేట్ కంటెంట్ కనపడుతూ ఉంది ఈ రోజున. ఎందుకంటే మన భారతదేశంలో మనం ప్రధానంగా తినేది అన్నం, అలాగే చపాతీ మాత్రమే. వీటి నుంచి కార్బ్స్ మాత్రమే ఎక్కువగా లభిస్తూ ఉన్నాయి. ఇక్కడ కార్బోహైడ్రేట్లు లభిస్తున్నాయి, కానీ మినరల్స్, విటమిన్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ అనేది సరిగ్గా అందడం జరగడం లేదు. ఇవన్నీ కూడా సమతుల్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇక రెండవది, మన డైట్లో ప్రోటీన్ 29% ఉండాల్సిన అవసరం ఉంటే కేవలం 7% మాత్రమే అందుతూ ఉంది. అందువల్ల ప్రోటీన్ లోపం అనేది మనలో చాలామందికి కనిపిస్తూ ఉంది. ఇక మూడవది, భారతీయులు తమ డైలీ డైట్లో ఫ్రూట్స్ అనేవి తినాల్సినన్ని తినకపోవడం. సాధారణంగా రికమెండ్ చేసినటువంటి క్వాంటిటీ కంటే దాదాపుగా 40% తక్కువగా తింటూ ఉన్నాం ఈ రోజున. అందువల్ల ఫ్రూట్స్ వల్ల అందాల్సినటువంటి పోషకాలు, ఫైబర్ మనకు అందకుండా పోతుంది. ఇక నాలుగవది, నూనెల విషయంలో మనం అధికంగా రిఫైన్ చేసినటువంటి ఆయిల్స్ని వాడుతూ ఉన్నాం. వీటి వల్ల హెల్దీ ఫ్యాట్స్ అందకపోగా గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచి పోషించేటటువంటి ఫ్యాట్స్ని మనం తీసుకుంటున్నాం. ఇక ఐదవది, మన దేశంలో పట్టణాలలో నివసించేటువంటి జనాభాలో రోజు డైట్లో 30% వరకు ప్రాసెస్ చేసినటువంటి ఆహారాలని తింటూ ఉన్నాం. ఎక్కువగా బయట దొరికేటువంటి ఆహారాన్ని తింటున్నాం. ఈ ప్రాసెస్డ్ ఆహారాల వల్ల ఎక్కువ క్యాలరీలు అందుతున్న కారణంగా ఊబకాయం కూడా పెరిగే అవకాశాలు అయితే మెండుగా ఉంటున్నాయి ఈ రోజున. మనం ఆహారాన్ని ఎంచుకునేటటువంటి విషయంలో చాలా పొరపాట్లు చేస్తూ ఉన్నాం. సింపుల్గా చెప్పాలంటే మనం రాంగ్ ఫుడ్ను రాంగ్ టైంలో, రాంగ్ పద్ధతిలో తింటూ ఉన్నాం. అందుకనే మన లైఫ్ కూడా రాంగ్ వేలోనే పోతూ ఉంది ఈ రోజున. ఈ నిజాలు తెలుసుకున్న తర్వాత అయినా మనం ఈ విషయంలో జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని అయితే ఎంచుకుందాం. మన ఆరోగ్యాన్ని తిరిగి రైట్ వేలోకి తెచ్చుకుందాం. థ్యాంక్ యూ.